మనం ఓట్లేసి మరి ఊరికం చేస్తున్నాం. మరొకసారి అయితే విడదీయాలని హిందూ అంబేద్కర్ మన రాజకీయాలను తీసుకు ప్రయాణించమన్నారు. మరి ఆ వారసత్వాన్ని ఈ దాన్ని కూడా మనం ఏడట్లు వెళ్ళిపోతున్నాము. మరొకసారి తెలుసుకోండి. ఇప్పుడు మతాల మధ్యన చిచ్చు నేర్పుతున్నారు. అట్లాగే మరి అటువంటి ముందుండి మరి యుద్ధం ప్రకటించాల్సిన మరి తొందరగా మనం మేలుకుంటే మనం అందరం కూడా ఐక్యమత్యంతో రామరావు జైలు తెలియజేస్తూ ఇప్పుడు మన మధ్యన ఉన్నటువంటి నాకు ప్రతి అన్నలతో ప్రతి ఒక్కరు కూడా జైలు తెలియజేసుకున్నాం. ప్రాక్టీస్ చేస్తున్నాం. అందరికీ జై భీమ్. నా పేరు నేత రమేష్ బాబు. నా పేరు స్వామి చేస్తారు. అందరికీ జై భీమ్. నా పేరు పేదగల్ల రమేష్. వీడు సరిగ్గా అంబేద్కర్ ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులు ఆయన మర్చిపోవచ్చు. నాగేంద్ర గారు ఓకే అని చూడ నాన్న అని ప్రసాద్ గారు ఎక్కడ మృత వీరులకు స్మరించుకుందాం. కారంచేడు మృత వీరులను స్మరించుకుందాం. కారంచేడు మృత వీరులను సాధిస్తాం. మృత వీరుల ఆశ అక్కడ రక్త క్షేత్రం అని ఏర్పాటు చేయడం జరిగింది. విజయనగరం కాలనీలో, చీరాలకి బాపట్లకి మధ్యలో, స్టూవర్పురం దగ్గరలో. నేను కిచెన్ ఇన్ఛార్జి. అక్కడ మొత్తం భారతదేశం వ్యాప్తంగా లారీలు అక్కడికి వంట నూనెలు కానీ, బియ్యం కానీ, కందిపప్పు కానీ విపరీతమైనటువంటి డబ్బు వచ్చేసి మనం అడగకుండానే విరాళాలు వచ్చిపోతాం. అక్కడ ఢిల్లీలో రామ్విలాస్ పాస్వాన్ గారు కేంద్ర మంత్రి పద్మనాభరావు గారితో ఉన్నటువంటి అనుబంధంతో ఆయన విపరీతంగా ఆయన సామాగ్రి పంపించాడు. ఆయన కేంద్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి. అటువంటి పరిస్థితుల్లో పద్మనాభరావు కోసం పోలీసులు తెగ తిరుగుతున్నారు. ఆయన మెరుపులాగా వచ్చి కనపడి అందరూ బాగున్నారా, తిన్నారా, ఉన్నారా, బాగున్నారా అంటే జంపు ఎటుపోతే తెలియదు. మమ్మల్ని పట్టుకునేవాడు ఇంటెలిజెన్స్. అటువంటి పరిస్థితుల్లో చాలా కాలం నేను అక్కడ కిచెన్ ఇన్ఛార్జ్ ఉంటే ఇక్కడ ఉదయం అనే ఎర్రగా ఐడి కార్డు పెట్టుకొని తిరిగేవాడిని. కొంతకాలానికి నన్ను అరెస్ట్ చేశారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. చెప్పు నువ్వు ఎవరు, ఏంటి అసలు, ఏంటి ఈ ముసుగులు ఎందుకు వస్తున్నావు ఇక్కడికని. నేను బాపట్ల అంటే విలేకరిని, నేను న్యూస్ ఇవ్వడానికి వస్తున్నాను, నేను దళితుడిని, అందులో భాగస్వామి అవుతున్నాను. అట్లా చెప్పుకుంటూ వచ్చావు. చివరికి మీరు తెలిసిందే భారతదేశంలో ఇవాళ ఏ ఉద్యమం జరిగినా దానికి స్ఫూర్తి కాలం చేయడం. ఆ రోజు మాలా మాదిగ అనేది ఎవరికి తెలియదు, సంబంధం లేదు, ఆ గొడవలే లేవు. అటువంటి పరిస్థితుల్లో మరి కారంచేడు మారణకాండం నుంచి దళితులు ఎంత చైతన్యం అయ్యారంటే దేశంలో మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఒక రాష్ట్రపతి కూడా మన ఉద్యమం ప్రభావంలో ఒక రాష్ట్రపతి వచ్చారు, దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణ గారు. ఒక ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే కారంచేడు ఉద్యమ ఫలితాలు, ప్రభావాలు. ఇవాళ ఇంతమంది మనం ఏలూరులో ఇంతమంది నాయకులు, ఏ ఊరిలైనా ఇంతమంది నాయకులు కనపడతారు. ఇదంతా కూడా చైతన్యానికి కారణమైనటువంటి కారంచేడు ఉద్యమాన్ని, ఆ మృత వీరుల్ని మనం ఈరోజు సంస్కరించుకోవడం, స్మరించుకోవడం చాలా మంచి కార్యక్రమాన్ని మన సోదరులు ఏర్పాటు చేశారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన సోదరులందరూ కూడా ధన్యవాదాలు చెబుతూ, ఆ ఉద్యమంలో మొట్టమొదటిగా నేను కూడా భాగస్వామి అయినందుకు అక్కడ నుండి నీరుకొండ కానీ, పదిరికుప్పం చిత్తూరు జిల్లాలో జరిగింది ఫస్ట్ అసలు ఇన్సిడెంట్. కారంచేడు కన్నా ముందు దళితులు ఇల్లు తగలబెట్టారు పదిరికుప్పం చిత్తూరు జిల్లాలో. అక్కడ నుంచి నీరుకొండ ఉద్యమం కానీ, నీరుకొండ ఉద్యమానికి అప్పుడు ఈయన వచ్చాడు రాజీవ్ గాంధీ. అలాగా చాలా ఉద్యమాలు జరిగినాయి. చాలా వీరందరూ భాగస్వాములు అయ్యారు. ప్రతి ఊర్లో అందరూ కూడా మరి భాగస్వాములు అయ్యారు. తర్వాత చుండూరు ఉద్యమం వచ్చేసరికి రామ్విలాస్ పాస్వాన్ గారు,
కత్తి పద్మారావు గారు, మరి నేను, ఇంకా మన సోదరులు అందరూ, రమేష్ గారు పురవీధుల్లో ఊరేగింపు చేశాం, ఊరేగింపులో పాల్గొన్నాం. దాన్ని కక్ష పట్టుకుని టక్కన యాజమాన్యం నన్ను విజయవాడ నుండి ఏసీలో నుండి నిజామాబాద్ అడవుల్లోకి వేశారు. ఆ విధంగా జర్నలిజంలో కూడా వివక్షత అనుభవించాం. ఆ విధంగా ఆ తర్వాత ఏలూరు వచ్చాం. ఏలూరు వచ్చిన దగ్గర నుంచి కూడా మరి అటు ఉద్యమాల్లో భాగస్వామ్యం అయినా కాకపోయినా మన వార్తలను ప్రొజెక్ట్ చేసుకుంటూ మన జాతిని ముందుకు తీసుకెళ్తూ నా వంతు కర్తవ్యాన్ని ఈ రోజు వరకు కూడా నిర్వహిస్తూ నేను ఉన్నాను. అంత ఉత్సాహం. జేబీ మరి ఈరోజు ఏలూరు నగరంలో 41వ కారంచేడు మృతవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని దళిత బహుజన ఐక్య వేదిక ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా యొక్క ప్రధానమైన ఈ ఐక్య వేదిక ద్వారా డిమాండ్ ఏంటంటే, ఎలాంటి సంఘటనలు ఈ దేశంలో ఎక్కడ పునరావృతం కాకూడదని, భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో ఆ ప్రాథమిక హక్కులు ప్రతి పౌరుడికి అందే విధంగా మరి పాలకులు అందించాలని, ఏదైతే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ద్వారా ఓటు హక్కు ఏదో ఉందో ఆ ఓటు హక్కు ద్వారా ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క పార్టీని విస్మరించి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడి ప్రజలకి మరి సంక్షేమ అభివృద్ధి ఒకే విధంగా అందించాలనే ఉద్దేశం ఈ ఐక్యవేదిక ద్వారా మరి తెలియజేస్తుంది. ఏదైతే ప్రాథమిక హక్కుల్లో భాగమైనటువంటి ఆర్టికల్ 14, 15, 17, 19, 21, 25 ఏదైతే ఉన్నాయో అది ప్రతి పౌరుడికి అందే విధంగా మనం అందరం కూడా మరి కృషి చేయాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళా చెప్తున్నాం, ఇలాంటి తిరిగి భారతదేశంలో పునరావృతం కాకూడదు అనేదే మా యొక్క ప్రధానమైన డిమాండ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మత విషయంలో కానీ కుల విషయాల్లో కానీ మరి రాజ్యాంగాన్ని కుల ప్రస్తావన కానీ మత ప్రస్తావన కానీ ఈ అంశాలు కానీ వ్యక్తుల మధ్యన వివాదాలు ఏర్పడుతున్నాయంటే అది సరిగ్గా రాజ్యాంగాన్ని అమలుపరచలేనటువంటి పరిస్థితిగా భావిస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నా. జై భీమ్, జై భారత్. ఫౌండర్ రాజ్యాంగ ధర్మ పరిషత్ ఈ రోజున కారంచేడు మృతవీరుల సంస్మరణ సభ 41వ సంవత్సరాన్ని దళిత బహుజన ఐక్య వేదిక తరపున లేడీస్ క్లబ్ నందు పెట్టడం జరిగింది. అన్ని సంఘాల వాళ్ళు ఇక్కడ కూర్చుని ఐక్య వేదిక తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మృతవీరులకి అమర్రహే కారంచేడు మృతవీరులకు అనేటువంటి నినాదంతో ఇక్కడ ప్రారంభించాము. ముఖ్యంగా ఈ రోజున అంతర్జాతీయ న్యాయ దినోత్సవం కూడా మీడియా ద్వారా అందరికీ అంతర్జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఒకవైపు తెలియజేస్తూ, ఈ భారతదేశంలో ఉన్నటువంటి నిమ్న వర్గాలకు మాత్రం అన్యాయమే జరుగుతుంది. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం రోజున జూలై 17 రోజునే కారంచేడుని చేసి ఈ నిమ్న వర్గాలకి అన్యాయం చేశారనేటువంటిది మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ భారతదేశంలో జరిగేది ఏమిటంటే, భారత రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేయగలిగితే ఈ అత్యాచారాలు అనేటువంటివి జరగవు. ఆధిపత్య కులాలు ఎప్పుడైతే పరిపాలనలో ఉన్నాయో రాజ్యాంగాన్ని తొంగలోకి దక్కి రాజ్యాంగ ధర్మాన్ని పక్కన పెట్టి మనుధర్మాన్నే ఇంకా అనుసరిస్తున్నారు. కాబట్టి కారంచేడు, లక్ష్మీదేవిపేట, చుండూరు, నీరుకొండ, పదిరికుప్పం అనేటువంటి సంఘటనలు అనేకమైనటువంటివి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరుగుతుందనేటువంటిది మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ రోజున ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేసేది ఒక్కటే, గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ భారతదేశం విశ్వగురువు అంటున్నాడు. ఈ రోజున నిమ్న వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు ఎంత హీనంగా జరుగుతుంటే విశ్వగురువుగా భారతదేశం ఎలాగవుతుంది? ఒక్కసారి అవుతుంది, ఒకే మార్గంలో అవుతుంది. ఏంటంటే సామాజిక న్యాయం అనే పాఠ్యాంశాన్ని ఎన్సీఆర్టీ పుస్తకాల్లో పెట్టి తద్వారా చిన్నప్పటి నుంచే పిల్లలకి ఈ దేశంలో జరిగినటువంటి అత్యాచారాల పట్ల అవగాహన కల్పించి రాజ్యాంగ ధర్మాన్ని వాళ్ళకి గనక బోధిస్తే రాబోయే కాలంలో మేము పౌరులు అయిన తర్వాత మా తాత ముత్తాతలు చేసినటువంటి ఈ పాపాలని మేము మళ్ళీ చేయకూడదని ఆ పిల్లలు గనక తెలుసుకుంటే రాబోయే కాలంలో భావి భారత పౌరులుగా మంచి పౌరులుగా వారు తయారయ్యి ఈ భారతదేశంలో ఏ ఒక్క అత్యాచారం జరగకపోతే
కులాన్ని అనుసరించి మతాన్ని అనుసరించి ఏమీ జరగకుండా స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం, లౌకిక తత్వం అనేటువంటి రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని అనుసరించగలిగితే అప్పుడు భారతదేశం విశ్వగురువుగా వికసిత్ భారత్గా విలసిల్లుదు తప్ప ఒక పక్కన అత్యాచారాలు చేస్తూ నిమ్న వర్గాలకు జరుగుతున్న అన్యాయాల మీద ఎవరూ ప్రశ్నించుకోకుండా ఉంటే భారతదేశం విశ్వగురువుగా ఎలాగవుతుంది? గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ముఖ్యమంత్రి గారికి గౌరవంగా సవినయంగా ఈ ఐక్యవేది తరపున విన్నవించేది ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ చరిత్రని రాసేటప్పుడు, ఆంధ్రప్రదేశ్ చరిత్రని మన తెలుగు జాతి ప్రజలకి తెలుగులోనే బోధించేటప్పుడు ఈ కారంచేడు, నీరుకొండ, లక్ష్మీదేవిపేట, పదిరికొప్పం, అదేవిధంగా కంచికర్ల, కోటేశ్ వీటిలన్నింటినీ పాఠ్యాంశంగా పెట్టండి. మరొక్కసారి మిగతా ప్రాంతాల్లో జరుగుతాయేమో కానీ మా నాయకత్వంలో, కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అత్యాచారాలు జరగవు, ఎటువంటి అన్యాయాలు జరగవు అనేటువంటి దాన్ని మీరు ప్రజలకు నమ్మకాన్ని కలిగించిన రోజున ఇది నిజమైనటువంటి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుంది తప్ప ఇటువంటి సంఘటనలన్నీ జరిగితే స్వర్ణాంధ్రప్రదేశ్ ఎట్లాగా అవుద్ది? ఆకలి ఆంధ్రప్రదేశ్ అవుద్ది. ఆకలి యోగాంధ్ర ఎట్లాగా అవుద్ది? ఆకలి ఆంధ్ర అవుద్ది. నిరుద్యోగ ఆంధ్ర అవుద్ది. నిరక్షరాస్యత ఆంధ్ర అవుద్ది. కాబట్టి వీటిలన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో నిమ్న వర్గాల యొక్క అభ్యున్నతికి మీరిచ్చేటువంటి ఆ స్పెషల్ కాంపోనెంట్ ఫండ్ని వారికే ఖర్చు పెట్టాలని తెలియజేస్తూ మరొక్కసారి మీడియా ద్వారా ప్రజలందరికీ అంతర్జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్.